ఆవేదనతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా మాకు అర్థమైంది. మీ ఆవేదన ల్యాండ్ సర్వే అయిన కొన్ని గ్రామాల్లో, ఎన్ని గ్రామాలు అయినా మీ మండలంలో 15 విలేజ్లకి 11 విలేజ్లు అయ్యాయి. 11 విలేజ్లో సమస్యలు వచ్చేసాయి. దాంట్లో వడలు కూడా ప్రధాన భూమిగా ఉండి ఎల్పి నెంబర్ అంట, ల్యాండ్ పార్సిల్ నెంబర్ అన్నారు వాళ్ళు. అందుకతో రీసర్వే ఆర్ఎస్ నెంబర్, రీసర్వే నెంబర్ అని మనం పుటాలు ఇచ్చాం. ఆ పుటాల ప్రకారం భూమి ఎప్పుడైనా సర్వే చేయాలంటే సర్వే రాళ్ళ మధ్యలో సరిపోతే ఒకటి, సర్వే మధ్యలో సరిపోతే పూర్వపు ఏదైతే రాళ్ళు పెద్దవి ఉంటాయి, మూలో కప్పడిపోయి ఉంటాయి, అంతేనా? దాన్ని ఏమంటారమ్మా? స్టోన్ అని స్టోన్ చేసుకుని దాన్ని ఆధారం తీసుకుని సర్వే చేసి భూ యజమాని యొక్క హక్కుల్ని రక్షించడంలో కోర్టుకి వెళ్ళినా కూడా, అధికారి దగ్గర సర్వే చేయమన్నా కూడా ఈ కార్యక్రమం జరిగేది. గత ప్రభుత్వంలో ఒక మంచి ఉద్దేశంతో ఉండొచ్చు, కాదని మనం అనలేం. కానీ వారు చేసిన ఒక కాంట్రాక్ట్కి ఇవ్వడంలో ఆ ప్రభుత్వం ప్రజాపతులు బాధ్యత తీసుకోకపోవడం వల్ల జవాబుదారీతనం లేకుండా విచ్చలవిడిగా నువ్వు బావే సర్వే చేసి సంతకం చేయకపోతే నేను రాసిపోతాను, నీ భూమి పోతాయి. ఎవడికి హక్కు ఇందాక చెప్పాడు మా ప్రెసిడెంట్ గారు, ఎవడికి కాలుతాడు రాసి ఇచ్చాడండి. ఒకడికి ఎకరం 20 సెంట్లని, ఒకడికి 80 సెంట్లు ఉంటే 2 ఎకరం ఉండవలసిన వాడికి ఎకరం 20 సెంట్లు వచ్చేసింది, ఒకడికి 80 సెంట్లు వచ్చింది. ఆడు కొట్టి చేస్తా ఉన్నాడు, ఈడేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అంతే కదా. ఎగ్జాంపుల్గా అమ్మాయి ఎవరు వచ్చింది 5 సెంట్ల గురించి. ఏదన్నా కూడా సమస్య అనేది భూ యజమాని యొక్క హక్కులను రక్షించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉండి మీ దగ్గరికి వచ్చాం. మా అధికారులు కానీ, నేను కానీ, ఇతర ప్రజాపతులు అందరూ కూడా వచ్చాం. మీరు లాస్ట్ అక్టోబర్లో ఇచ్చిన సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయమ్మా? ఎన్నైనా పంపించడం కాదు, ఇక్కడికి వచ్చి రెడ్రెస్ అయినాయా ఈ గ్రామంలో? ఎన్నైనా 62 వీళ్ళు చెప్పిన ఇంట్లో ఏమైనా రెడ్రెస్ అయినాయా చెక్ చేయాలా? ఈ సదస్సు దానికోసమే కదమ్మా. కూర్చో అట్లా కాదు, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బిఫోర్ కమిన్సింగ్ దిస్ మీటింగ్. హౌ మెనీ అప్లికేషన్స్ హెస్ కమ్ ఇన్ దిస్ ఎర్లియర్ అక్టోబర్ 25వ తారీఖుని ఎన్ని అప్లికేషన్ వచ్చి ఎన్ని అప్లికేషన్లో మనం రెడ్రెస్ చేయగలిగాం, ఈ సమస్యలు ఎవరెవరికి సమస్య పరిష్కారం అయిందని చెప్తే ఈ ఆవేదనలో సగం మంది చకపోతారు. జస్ట్ గో హెడ్ నేను వెళ్ళిపోతాను, మీరు వచ్చి కొద్దిగా వివరణ చేయండి. ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు కూడా కొన్ని కోర్టు లిటిగేషన్తో ఉంటాయి, అధికారులు ఏం చేయలేరు. మీరు కింద మీద పడివి. చాలామంది తండ్రి దగ్గర నుంచి విఆర్ఏ ఒక అతను మాట్లాడాడు కూడా. విఆర్ఏ అనేది రెవెన్యూ అధికారి కదాడు, కాదా? మరి ఎందుకు సరి చేసుకోలేకపోయాడు అంటే కొన్ని లిటిగేషన్లో పూర్తి కాకుండా పోతా కారణం ఏంటంటే ఒకడి మీద ఒకటి లిటిగేషన్ పెట్టేసుకోవడం స్వార్థంతో. నిజంగా హక్కుదారుడు ఎవడుంటే ఆడికి ఇస్తే ఈ గొడవలు ఉండవు. కానీ నా దగ్గరికి వచ్చింది కనుక నేనే అని చెప్పే కార్యక్రమం. కానీ మా సురేష్ ఇచ్చాడు 4 ఎకరాలు ఉన్నాయండి పాప, నాకు రాసి ఇచ్చేబాయ భూమి. అక్కడ భూమి ఉంది కానీ దానికి రికార్డులు సరిగ్గా లేవని బాధ. నాకు అర్థమవుతుంది సబ్మిట్ అన్నీ కూడా. అమ్మా చూడమ్మా, ఇవన్నీ కూడా అవసరం. మనం పెట్టిన సదస్సులో అట్లీస్ట్ మనం 100% చేయలేము, కానీ 80% అన్నా రెడ్రెస్ చేయగలిగా ఉండాలా. యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇష్యూ పర్సనల్లీ అండ్ యూ హ్యావ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. ఏనుంటే మాతో మాట్లాడండి. నేను కూడా సీఎంతో మాట్లాడవలసి వస్తుంది, రెవెన్యూ మంత్రితో మాట్లాడవలసి వస్తుంది, లేదా కలెక్టర్తో మాట్లాడవలసి వస్తుంది. డెఫినెట్గా మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాననే మాట చెప్తా ఉన్నా. అధికారి వాళ్ళు కొన్ని ఆవోపోవచ్చు, దేవుడే అవతారాలు ఎత్తాడు తెలుసు కదా, ఎత్తలేదా? ఆవిడవతారం ఉన్న అవతారం కూడా సరిపోవచ్చు, కానీ సమస్య పరిష్కారానికి కంకణబద్ధుడై ఉన్నాననే మాట చెప్తా ఉన్నాను. మా అధికారి కూడా ఆ కార్యక్రమం చేస్తారనే నమ్మకం. ఎంఆర్ఓ కూడా సిన్సియర్గా పనిచేస్తూ ఉంది అమ్మాయి. అంచేత మీరు సహకరించండి. మీకు ఉంటే
ఏదో లింక్ డాక్యుమెంట్ కావాలంటారు మీకు కావాల్సినవి. సురేష్, నీ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చావా? విఆర్ఏ కూడా ఇచ్చాడా? నేను ఒకటి కూర్చో కూర్చో, నేను కూడా ల్యాండ్ యజమానినే కదా, కూర్చో. ఎలా ఉంటుందంటే కొంతమంది డూప్లికేట్ డాక్యుమెంట్ పుట్టిస్తారు. మన భూమి ముందు ఎకరం ఉంటే ఎకరం రాయించుకుంటారు. ల్యాండ్ మీద ఉండాలి కదా, ఒక్కోసారి 5 తప్పులు కూడా ఉన్నాయి. లేని భూమి రాయించుకుని యుద్ధానికి సిద్ధమవుతారు. లింక్ డాక్యుమెంట్లో నీకు సర్వే చేయించుకోవాలి. ఆ రోజు సర్వే చేయించుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు. లేకపోవడం వల్ల నీది పర్ఫెక్ట్గా ఉండదు.